బాబుగారు నమస్కారం అండి. అమ్మగారు నమస్కారం అండి. మా పెరటి జామ చెట్టు పళ్ళన్నీ బాబు గారిని అడిగినట్టుగా చెప్పమన్నాయి. మా తోట పూలన్నీ మిమ్మల్ని అడిగినట్టుగా చెప్పమన్నాయి. ఆకులన్నీ అనసూయని అడిగినట్టుగా చెప్పమన్నాయి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నా పేరు రచన. రచనలు చేస్తూ ఉంటాను. నా రచనలో ఒక రచనని మచ్చుకు విసురుతాను. జామురాత్రి జాజికొమ్మ జబర్దస్త్ చూడాలని జహజాలాడింది. మతిగాని పోయిందంటే జహజాలాటం తహతాలాడింది అనాలి. ప్రాస కోసం పదప్రయోగం చేశాను. అది పద ప్రయోగంలో లేదు, విష ప్రయోగంలా ఉంది. అన్నట్టు వీరు మా వారు రచనలో మాకు ఏమాత్రం సాయం చేయకపోయినా ఇంటి పనిలో మాత్రం సాయం చేస్తూ చెప్పు తీసి కొడతా సాయం చేస్తుంటే మొత్తం పని అంతా నేనే చేస్తానండి. నేను మాత్రం తిని పడుకుంటున్నానా ఏంటి? సమాజాన్ని ఉద్ధరించడానికి రచనలు చేస్తున్నాను కదా. నా రచనలు సమాజానికి ఉపయోగపడుతున్నాయి కదా. ఉపయోగపడుతున్నాయి. చలికాలంలో మంటేసుకోవడానికి, ఎండాకాలంలో విసురుకోవడానికి, వానాకాలంలో పొడవలు తీసి ఆడుకోవడానికి. మీరు ఎన్నైనా అనండి, అరచేతిని అడ్డు పెట్టి ఆర్టీసీ బస్సును ఆపగలరేమో గానీ నన్ను నా రచనని అస్సలు ఆపలేరు. ఏంటో బకెట్ ఏంటి? ఇంకు ఇంకు బకెట్ తో ఇంకేంటే? నా రచనా ప్రవాహానికి బాల్ పాయింట్ పెన్నులు సరిపోవట్లేదని బకెట్ తో ఇంకులు తెప్పించుకుంటా. నువ్వు ఎలా రాసుకుంటా పోతా ఉంటే రేపు నుంచి ట్యాంకర్లతో తెప్పించాలి ఇంకు. అది మొగుడుగా మీ బాధ్యత. చెప్పు తీసి కొడతానేమనుకున్నావు? అమ్మో ఏమండి చూసారా? నా పెన్ను పేపర్ ఇలా తాకిందో లేదు, ప్రకృతి పులకరిస్తుందండి. పులకరించలేదు, భయపడి దోకుంటుంది వెళ్ళి. ఏలకోలం తల్లే. అబ్బాయి ఏలకోలం కాదరా, మాదాకోలం అనాలి. దరిద్ర పెదవా. ఏమండి అతను ఏమనుకోండి, పాపం కాబోయే కవయి ఉంటాడు. నా అలాగే ప్రాస కోసం పదప్రయోగం చేస్తున్నాడు. చూడు ఎంత కరెక్ట్గా సరిపోయిందో. సమయానికి వచ్చావు. ఇప్పుడే అడుక్కునేవాడికి ఆవకాయ ముద్ద అని కొత్త నవల మొదలు పెట్టా. 2 పేజీలు వెంటనే ముద్ద వేస్తా. అబ్బా అడుక్కున్నాడు ఆవకాయ ముద్ద. ఆ ముద్ద అంటే నాకు ఎంత ఇష్టం. చెప్పండి మెయినేస్తాను. నేను కథ చెప్తాను, నువ్వు విను. అది ఒక నల్లని అడవి. ఆ అడవిలో నల్లని పంది. నన్ను చూస్తారా పంది? అటు చూడు. ఆ పంది అన్నం తిని 6 రోజులైంది. ఆకలి బాధలు తాళలేక ఆర్తనాదాలు చేసింది. ఆ అరుపులకు భయపడి అడవులో ఉన్న జంతువులన్నీ కాటేజీలో దాక్కున్నాయి. మేఘాలు మెల్ట్ అయిపోయి, చెట్లు చెల్లాచెదురైపోయాయి. సూర్యుడు సడన్ గా సుయ్ అని సన్నబడిపోయాడు. ఇది పడిపోయాడు. పడిపోయాడు నీ కవిత్వానికి. ఎరా నాయన, నా కథ ఎలా ఉంది? నా బొచ్చలా ఉంది. ఆగరా, అన్నం వేసుకోవా? అన్నం తీసుకెళ్లి ఆకలితో అడిగి పంది కట్టండి. చూసారండి నా కథవాడిని ఎంతగా కదిలించిందో చూసారా? తన ఆకలిని సైతం పక్కన పెట్టి అడవు పంది ఆకలి తీర్చమన్నాడండి. నీకు ఎలాగ అర్థమైందేటే? నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. మేము మీ ఇంట్లోనే పక్క పోర్షన్లో అద్దెకి తీయడానికి వచ్చాము. నా పేరు వామన్ రావు, ఇది మా భార్య పరిమళ. ఇదిగో నా పేరు నాగి, దీని పేరు రచన. రచనలు రాస్తూ ఉంటది. మీరేం రాస్తుంటారు? అప్పుడప్పుడు జెండుబాబు రాసుకుంటుంటాను. వెళ్ళండి పని చూసుకోండి. ఏమండి నేను రాయబోయే కొత్త నవలకి హీరో హీరోయిన్ పేర్లు దొరికేసేయండి. హీరోయిన్ పేర్లు ఎవరా? హీరో పేరు వామన్ రావు, హీరోయిన్ పేరు పరిమళ. ఎలా రాస్తే బాగుంటుంది? తెల్లవారుజామున బాగులేదు. రోజుకి మీరు చీప్ గా 50 కేజీలు పేపర్లు మాత్రమే పడేస్తున్నారమ్మా. కనీసం 100 కేజీల పేపర్లనే పడేయండి అమ్మా. పోయిన సంవత్సరం మీరు పడేసిన దాంతో ఒక కారు కొనుక్కున్నానమ్మా. ఒరే నా కారు అమ్మి దీనికి కాగితాలు కొంటే అయ్యి అమ్ముకుంటూ కారు కొనుక్కున్నావా? ఏదో చిన్న బెంచ్ కార్లే అండి. బెంచ్ కారా? నెక్స్ట్ నేను ఇల్లు ప్లాన్ చేస్తున్నాను, దానికి మీ సహకారం కావాలి. అదేమొద్దు, ఎక్కడ వెళ్తాండి. సర్లేండి నేను మొదలు పెట్టుకుంటాను కదా. ఏదో టేడైతే. పరిమళ ఏంటండి? ఆ సంచి అందుకో, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. ఇదిగోండి. వస్తా. వామన్ రావు సంచి తీసుకుని బజారుకి బయలుదేరాడు. పరిమళ చీపురు ఇంట్లో ఖాళీగా ఉన్న పరిమళ ఏం చేయాలో తెలియక చీపురు కట్టు పట్టుకుని చెత్త తోడవడం మొదలు పెట్టింది. దుమ్ము ఎక్కువ అనుకుంటా, తుమ్మింది కూడా. మళ్ళీ తుమ్మింది, దగ్గింది, ఇంకా దగ్గింది. ఏంటే తుమ్మింది, దగ్గింది, తొక్కింది? ఏంటి నవలు రాయటం ఏంటి నువ్వు? మీకు తెలీదండి, ఇలాగే రాయాలి. ఎవరైనా నవలు రాసి చరిత్ర సృష్టిస్తారు. నేను నడుస్తున్న చరిత్ర రాసి నవలు సృష్టిస్తాను. అబ్బో వచ్చేస్తున్నాడు పాత్రధారి. వెళ్ళండి. పరిమళ ఏంటండి? ఇదిగో కూరగాయలు లోపల పెట్టు. కథ స్ట్రైట్ గా వెళ్ళిపోతుందండి. ట్విస్టులు లేకుండా స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? ఆ ట్విస్ట్ ఏదో మనమే ఇద్దాం. ఏం చేస్తారు? వామన్ రావు అలా బజార్కి వెళ్ళగానే పరిమళ ఒక్కరితీ ఉందన్న సంగతి చూసుకుని ఆ ఇంటికి వచ్చిన అందమైన కుర్రాడు ఎవరు? అందమైన కుర్రోడు వచ్చాడా? ఎవడాడు? బహుశా
అన్నయ్య అయి ఉంటాడేమో. ఓ అన్నయ్య ఏ ఉంటాడండి? అన్నయ్య అయితే ఇంట్లోకి వెళ్ళగానే చటుక్కుని తలుపు ఎందుకు వేసుకుంటాడు? ఒకవేళ తమ్ముడయి ఉంటాడేమో. తమ్ముడై ఉంటాడు, అది కరెక్ట్. తమ్ముడే అయితే ఐ లైక్ యూ అనేవాడు, ఐ లవ్ యూ అని ఎందుకు అంటాడు? తమ్ముడు కాకపోతే ఇంకా అతగాడు ఎవడై ఉంటాడు? అవును, ఎవడై ఉంటాడు? ఖచ్చితంగా ప్రియుడే అయి ఉంటాడు. వామనరావు వెనక్కి వచ్చేలోపు ప్రియుడిని అది ఎక్కడ దాచిపెట్టినట్టు పరిమళ దాచిపెట్టిందంటావా? చూసేద్దాం. లోపల ఎవరు లేరే. అనవసరం నా భార్యను అనుమానించానండి. ఏంటండి లోపలికి వచ్చి పంది పిల్లలుగా అంతా ఎత్తుకొచ్చారు? కొత్తగా ఇంట్లో చేరాం కదే, ఎలకల ఈ దూరం ఉంటాయని చెప్పి చూస్తున్నాను అనమాట. అవునా? ఇంట్లో బియ్యం అయిపోయాయి, బజార్కి వెళ్ళి బియ్యం తీసుకురండి. బియ్యానికని వామనరావుని బజారుకి పంపించింది. బియ్యం డబ్బాలో దాచిన ప్రియుడిని బయటికి పంపించాలని పరిమళ బియ్యం ప్లాన్ వేసింది. వామనరావు అనుమానంతో బయటికి వెళ్ళాడు. అమ్మయ్యా, ఏ నవలాపేంటి? బయటికి వెళ్ళిన కథానాయకుడు మళ్ళీ వెనక్కి రావాలి కదండి, వచ్చాక మళ్ళీ కొనసాగిస్తా. నీకు చెప్తున్నాను, ఏమైనా తేడా జరిగిందో తీసేతని చెప్తున్నా, బయటికి వెళ్తాను. ఏమైపోయింది ఇప్పుడు? పరిమళ, ఏమండి వచ్చారా? ఇదిగో బియ్యం, ఇంకో ఒక కప్పు కాఫీ ఇవ్వవే, తలనొప్పిగా ఉంది. ఒక్క నిమిషం, ఇప్పుడే తెస్తాను. ఇదే మంచి సమయం అని పరిమళకి తోచింది. ఎప్పటి నుంచో ఎలాంటి సమయం కోసం ఎదురు చూస్తుంది. ఏమండి ఇదిగోండి కాఫీ. తాగుతానులే, వెళ్ళు. మర్చిపోకుండా తాగండి. కాఫీలో విషం కలిపిందా? తాగమని ఎప్పుడు అడిగిన భార్య పదే పదే తాగమని ఎందుకు బతిమాలింది? అవును, ఎందుకు బతిమలాడింది? కాఫీలో విషం కలిపిందా? కలిపిందా? తనకి ప్రియుడికి మధ్యలో అడ్డొస్తున్న మొగుణ్ణి కాఫీలో విషం కలిపి ఆ కట్టె మొహం గాడిని కట్టెల్లో కలిపేయాలని విషం కలిపి. నిజం తెలుసుకున్న వామనరావు పరిమళని ఏం చేశాడు? కొట్టాడా? ఏం చేశాడు? మిగతాది తర్వాత భాగంలో చూద్దరు కానీ. ఏమో తర్వాత భాగం కాదు, నీ కథకి కంక్లూజన్ ఈ భాగంలోనే ఇస్తాను. చూడు పరిమళ, వచ్చే పరిమళ, బయటికి రా. చూసారా ఏం చేసేవాడు అలా? నవల హీరో ఎలా దూసుకెళ్ళిపోతున్నాడో చూసారా? చూసేమో, వాళ్ళకి నిప్పులో కాపురం పోసేవింటే నువ్వు, నిప్పులో కాపురం పోసేవింటే నువ్వు. వాళ్ళ నిప్పుల్లో కాపురం పోసాడు. చెప్పవే, కాఫీలో ఏం కలిపావు చెప్పు. పాలు. ఇంత గట్టిగా అడిగితే అంత సింపుల్ గా చెప్తావేంటే? సరిగ్గా చెప్పు. ఇంకా పాలల్లో ఏం కలిపావు చెప్పు. కాఫీ పౌడర్. మర్యాదగా చెప్పు, కాఫీలో ఏం కలిపావు. ఇక్కడ ప్రేక్షకుడు వామనరావు పరిస్థితిని చూసి ఎంతో జాలి పడుతున్నాడు. బియ్యం డబ్బా సంగతి పక్కన వదిలేసి చీపుగా కాఫీలో ఏం కలిపేమని అడుగుతున్నాడే. థ్యాంక్స్ మేడం, గుర్తు చేశారు. రచయిత కాదు నా బాధ్యత. చెప్పవే, ఆ బియ్యం డబ్బాలు ఎవడే? అరే కరేనా, బియ్యం డబ్బాలో బియ్యం ఉంటాయి, ఇంకే ఉంటాయిరా? పెట్టమోహందైనా సరిగ్గా చెప్తావా చెప్పు. బియ్యం డబ్బాలో ఇంకే ఉంటాయిరా, నాకు అర్థం కాదు. ఇదిగో వామరా, ఈ రోజు సంగతి తెలిపోలే. అయినా నేను ప్రేమతో కాఫీ కల్పిస్తే నన్ను అవమానిస్తావా? కర్రె పంది. ఇదిగో బయటికి పో. ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. నువ్వే పడేస్తావా బ్యాగ్? నేను పడేయాలనుకున్నా, నువ్వు పో బయటికి. ఒరే పుష్పం, ఆవనరా, అది కాదురా. నువ్వు ఉండు, చెప్పుతో ఆడదామనుకున్నావు. నువ్వు రెండు చెప్పులతో కొడతా. ఇక నుంచి నీ దారి నీది, నా దారి నాది. ఒరే వామరా, మాట్లాడరా. బంగారు లాంటి కాపురం నిడగొట్టావు కదా నువ్వు. ఏం లేదండి, నేను మొదలు పెట్టాను, వాళ్ళు ముగించారు. నెక్స్ట్ కాలేని పోర్షన్ టూలెట్ బోర్డు పెట్టించండి. జామ చెట్టుకి మామిడి కాయలను కొత్త నవలు రాలా. మాట్లాడుకోవటాలు లేవు. కాశ్మీర కౌగిలిస్తే ఏం చేస్తావో. డబ్బులు రా, డబ్బులు.
పోకిరి తెచ్చేసిందే బాలా హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా ఏం మాటల్లో మాట్లాడుకోవటలేవనా? సాంగ్ ప్లే అవుతాయి. ఏది రిమోట్ అయ్యో అయ్యో అదే కరెక్ట్ అదే yes got it అను మధ్యలో నాకు దేవుడా
నా వల్ల కాదు, నేను పోతా. వెళ్ళిపో మంచిది కాదు ఇక్కడ. ఏంటి నాగబాబు గారు, రోజా గారు, చలికాలం అయిపోయింది ఆయన అనుకుతున్నా అంటే అనుకుంటున్నారా? ఇది ఆవనుకుడు కాదండి, మా ఆయన వస్తున్నాడు, మా ఆయన కోసం అనుకుతున్నాడు. వాడు మామూలు వాడు కాదండి, వాడు తెడ్డమంటే ఎడ్డమంటాడు, ఎడ్డమంటే తెడ్డమంటాడు, అవునంటే కాదంటాడు, కాదంటే అవునంటాడు. ఆయన అదో టైప్ అండి, హిట్లర్ అండి. అంటే అమలాపురం అంటాడు, ఈ అంటే ఇచ్చాపురం అంటాడు. అమ్మా సౌండ్ వస్తుంది, నాన్నారు వస్తున్నట్టున్నారే. అంతా నా ఇష్టం, బజారులో పుట్టగొచ్చితో పచారు చేస్తా నా ఇష్టం, నడివీధిలో నవాబునై నచ్చింది చేస్తా నా ఇష్టం. ఆ పాట వేసింది మీకోసం కాదు, నా కోసం. నా ఇష్టం వచ్చినట్టు అన్ని జరగాలని ఆ పాట నేను వేసుకున్నాను. మళ్ళీ ఎప్పుడైనా డాన్స్ చేయాలని పిచ్చి పిచ్చిగా ప్రవర్తించారో మిమ్మల్ని అదేంటండి పైన పోస్ట్ అతను కాల్చేశారు? నేను కాల్చలేదు, వాడే నా బుల్లెట్ గడ్డొచ్చాడు. అదేంటండి ఊర్లో కూడా చివరి కోడిని కాల్చేశారు? నా టైం ప్రకారం ఆ కోడి 2 సెకండ్లు ఆలస్యంగా కూసింది. పంచువాలిటీ పంచువాలిటీ, ప్రాణం పోయినా పర్వాలేదు, హిట్లర్ పంచువాలిటీకి ప్రాణాలు ఇస్తాడు. సంవత్సరం నుంచి మీరు పంచువాలిటీ తప్పారు కాబట్టి మీ ఇద్దరి చేత నేను ఇప్పుడు ప్రతిజ్ఞ చేయించాలి. ఏమన్నా రోజా గారు, నా బాబు ఏమన్నా అర్థమైందా మీకు? ఆడికే అర్థం కాదు, మనకేం అర్థం అవుతుంది? భయమే. ఇదంతా భయమే. అవునండి, వెరీ గుడ్. ఇలాగే మెయింటైన్ చేస్తుండండి. తెక్కరేగిందంటే కాల్చి పారేస్తాను. ఏమనుకుంటున్నారు? నాన్నారు నాకు బొమ్మ ఏం తేలేదా నాన్నారు? తీసుకొచ్చాను. ఏంటి నాన్నారు?
ఏంటండి వడ్డాను మెడలో వేస్తున్నారు, చాలా బాగుంది. ఇది నువ్వు అనుకున్నట్టుగా నాది వడ్డానమో, ఇది ఆట బొమ్మ కాదురా. ఏంటండి ఇది? బెల్ట్ బాంబ్. చెప్పిన పని 2 సెకండ్లు లేట్ అయినా సరే అవి పేలిపోతాయి. ఇప్పుడు నేనేం చేయాలండి? వెళ్ళి టిఫిన్ చేసుకురావాలి. సరే అండి, తీసుకొస్తాను. సేపట్లో చేస్తావు? హాఫ్ అన్ అవర్ తీసుకొస్తానండి. 10 నిమిషాల్లో చేయలేవా? అదేలా సాధ్యం అండి? సాధ్యం అవుతుంది. ఎలాగంటే ఏంటండి ఇది? 1 సెకండ్ లేట్ అయినా సరే ఆ బెల్ట్ బాంబ్ పేలిపోతుంది. నేను ఊర్లో లేని సంవత్సరం రోజులు నువ్వు బాగా చదువుకున్నావా? చదివాను అన్నారు. అన్ని చదువుకున్నావా? అన్ని చదివాను అన్నారు. ఎక్కాలొచ్చా? 1 ఎక్కం దాకా వచ్చినా అన్నారు. 1 ఎక్కం దాకా? ఆ. ఇది చెప్పరా. ఒక్కొక్క స్టాప్ ఇట్. ముందు నువ్వు కుర్చీ ఎక్కి చెప్పాలి. ఇప్పుడు చెప్పు. 1 ఎక్కం చెప్పు. ఒక్కొక్కటి 1 2 2 1 3 అన్నారు. అయ్యో అయ్యో హలో. ఒక్క కొడుకండి, పాపం అండి, పంచవాటి కోసం అలా చంపేస్తారండి, తప్పు కదండి ఇది. ఒక్కగానొక్క కొడుకు అయినా సరే 1 ఎక్కం చెప్పాల్సింది. వాడు 1 ఎక్కం చెప్పలేదంటే అందరూ సొసైటీ నా గురించి ఏమనుకుంటుంది? హిట్లర్ కొడుక్కి 1 ఎక్కం కూడా రాలేదే. ఇదిగోండి అన్నారు. ఏం చేయమంటారండి ఇప్పుడు? బిర్యానీ చేసుకొస్తావా? చేసుకొస్తానండి. ఎంతసేపట్లో 20 నిమిషాలు చేసుకొస్తానండి. 10 నిమిషాల్లో చేయలేవా? 10 నిమిషాలా? ఎలా సాధ్యం అండి? ఏమండి బిర్యానీ అండి ఇప్పుడు ఎలా రెడీ అయింది? దీనివల్ల అండి. రేయ్ ఇలాదా ఏంటమ్ముతున్నావు? ఏమండి మీరు ఇలా చంపుకుంటూ పోతే నాకు ఏం అర్థం కావట్లేదు, పిచ్చి వేస్తున్నాను నాకు, ప్లీజ్ అండి. అందుకే అలా పిచ్చి లేకుండా ఉండాలంటే ఇప్పుడు కావాల్సిన ఏంటంటే సార్, అయ్యో అలా కాదండి మీరు అన్నది. రొమాన్స్ అంటే అది కాదు, పిచ్చి మొహమా. బాగుందా? ఇంకా బాగుంది. నువ్వు స్కూల్కి వెళ్ళవు. మరోసారి తాడు 2 ఏమండి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? ముద్దు పెట్టు. ముద్దు పెట్టమంటే ఎవరన్నా మూతితో పెడతారు, ముక్కుతో పెట్టరే. అర్థమైంది. కుక్కను కొట్టినట్టు కొడతానని చెప్పాను. ఏమండి నాకు వంట రూమ్లోకి వెళ్ళి ఇప్పుడు వంట చేసుకుని తీసుకురండి. అలాగే చేసేస్తాను. కాఫీ కావాలి కదా? కాఫీ కూడా కావాలి. ఓకే నాయనారే. నీకేం కావాలి నాన్న? బూస్ట్. వీడేమన్నాడో తెలుసండి? ఎంత పెద్ద పోటుగాడైనా సరే పెళ్లికి ముందే హిట్లరు, పెళ్లి అయ్యాక బట్లర్ అని చెప్పాడు. నీకు పెళ్లి వద్దురా చూద్దిగా. సాధారణంగా మంచి రొమాంటిక్ సాకి వీడు డాన్స్ చేయకుండా ఫైట్ చేస్తున్నాడేంటి? తెంగరోడేమో అని మీరు అనుకోవచ్చు కాదా? నేను ఫైట్ మాస్టర్ మేడం. ఎలాంటి రొమాంటిక్ సాంగ్ వచ్చినా సరే నేను ఫైట్ చేస్తుంటాను. తింటున్నా ఫైట్ చేస్తాను, పడుకున్నా ఫైట్ చేస్తాను, ఆఖరికి స్నానం చేసినా కూడా ఫైట్ చేస్తూనే ఉంటాను. ఐఎమ్ ఫైట్ మాస్టర్. సినిమాలకి ఫైట్ మాస్టర్ గా వర్క్ చేస్తుంటాను. నా పేరు పీటర్ పెయిన్స్. పీటర్ పెయిన్స్. హలో డైరెక్టర్ గారు, నమస్కారం అండి. రేపటికి రేపు ఫైట్ కంపోజ్ చేయాలంటే ఓకే సార్, కంపోజ్ చేస్తాను డైరెక్టర్ గారు.
సడన్ గా ఇలా ఫోన్లు వస్తుంటాయి బాబు గారు. అప్పటికప్పుడు ఫైట్ కంపోజ్ చేయాలంటే కష్టం. ఇప్పుడు సాధారణంగా ఫైట్ మాస్టర్ అందరూ ఫైట్లు కంపోజ్ చేయడం కోసం విదేశాలకు వెళ్తుంటారు. నేను అలా టైం వేస్ట్ చేసుకోనండి, ఇంట్లోనే కంపోజ్ చేస్తుంటాను. తప్పదు కదా, ఇప్పుడు కంపోజ్ చేయాలి. ఏమండి కాఫీ ఎలా ఉంది? చండాలంగా ఉంది. మరి ఎందుకు తాగారు? నువ్వు బాగులేవు, నీతో కాపురం చేయట్లే. ఏం మాట్లాడుతున్నారండి? ఏదో నోటుకు వచ్చింది మాట్లాడతా, నీకెందుకే? మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు చెప్తున్నా. నువ్వు కూడా నచ్చలేదు, మార్చుకోమంటావా? మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు చెప్తున్నా. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు. మొగుడిని ఏదైనా కొడతావా నువ్వు? ఆ? కొడతావా? కొడతా అని అడుగుతున్నా. కూడా ఆడదాని అయితే కొట్టాయి నువ్వు. కొడతా చెప్తున్నా. కొట్టాయి అంటే కొడతా చెప్తున్నా. దమ్మున్నదాని అయితే కొడతా చెప్తున్నా. షార్ట్ నెంబర్ 1. మొగుడినే కొడతావా? నువ్వు నన్ను ఒకసారి ఏమనంటే కొడతానే ఉంటా. దమ్ముంటే కొట్టవే. నీ లక్క అదిరా. షార్ట్ నెంబర్ 2. నా కాఫీ బాగాలేదన్నా, నా అందరిని ఏమనన్నా చంపేస్తా చెప్తున్నా. అంటానే, ఏం చేస్తావే? ప్రతిదానికి చెయ్యాలి. అదిరిపోయింది, చంపేస్తా. కొడితే కొట్టింది కానీ బాబు గారు ఫైట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. స్టెప్ ఎవ్రీ స్టెప్ రాసుకుని రేపు ఇలాగే షూటింగ్ లో చేస్తే బాబు గారు ఇదంతా నేను క్రియేటివిటీ లేక కాదండి, టైం లేక. లొకేషన్కి వెళ్ళాలి, వస్తా. ఫైట్ మాస్టర్ గారు ఇంకా రాలేదండి. డైరెక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఫైట్ చాలా బాగా వచ్చింది. అవునా సార్? బాబు గారు మనం ఫైట్ చాలా బాగా కంపోజ్ చేస్తున్నాం అండి. అదిరిపోద్దు. ముందు మీరు ఏం చేయాలంటే కెమెరా పెట్టమ్మా. ఇలా పెడతారు కదా, అది షార్ట్ 1 అండి. షార్ట్ 1 అయిపోయి ఇలా పట్టుకుని గుండ్రంగా తిప్పుతారు ఇలాగా. ఒక్కటే షాట్ అని తొయ్యాలండి, అయిపోద్ది బాబు గారు. నైస్ షాట్. చేద్దాం బాబు. వాట్ హ్యాపెండ్ సార్? అంటే నేను అంతా కష్టపడి కంపోజ్ చేశాను కదా బాబు గారు, కొద్దిగా కష్టాలు ఎక్కువ అన్నమాట. ప్రతిదానికి చెయ్యాలి. సో ఫైట్ మాస్టర్లు నేర్చుకుంటారు అనమాట. దేవుడా స్టార్ట్ చేద్దాం. రెడీ సార్. కెమెరా రోలింగ్, యాక్షన్. ఇప్పుడు గిబ్బా గుండ్లు మీద చేస్తూ అదిరిపోయింది బాబు గారు. ఫైటింగ్ మొత్తం అదిరిపోయిందండి, కంపోజ్ చేసి. సూపర్ గా చాలా బాగా చేశారు సార్. రేపు షాట్లు అదిరిపోవాలండి. ఓకే, వస్తాను సార్. ఓకే, నెక్స్ట్ షెడ్యూల్ లో కలుసుకుందాం సార్. సరే సార్. నెక్స్ట్ ఫైట్ ఏముంటుందో, నెక్స్ట్ షెడ్యూల్ కాబట్టి రెస్ట్ తీసుకోవచ్చు. ఈ లోపుని నిప్పులు కూడా తగ్గుతాయి. చెన్నగా ఇంటికి వచ్చారంటే ఇలాగా షెడ్యూల్ రేపటికి పెట్టాము సార్. రేపే పెట్టారా? అవును సార్. నిన్నే కదండి అయింది. ఏమనుకోకండి సార్. ఆ. అంటే రేపు సీన్ ఏంటంటే హీరోయిన్ ని విలన్ నేర్పిస్తారు సార్. హీరోయిన్ విలన్ నేర్పిస్తా. అక్కడ హీరో వచ్చి ఆ. గట్టి కొట్టేస్తారు సార్. గట్టిగా కొట్టేస్తా. నేను చూసుకుంటాను కదా. చెత్త కొట్టండి అంతే. చేత కొట్టేస్తాను సార్. ఆల్ ద బెస్ట్ సార్. నా ప్రాణం పోయినా పర్లేదు, కంపోజ్ చేస్తాను. ఏమే బయటికి రా. ఏంటి రష్మి గారు బాగున్నారా? నేను ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అండి మీకు. రాత్రిపూట చందమామ ఆకాశంలో తిరుగుతున్నప్పుడు దయచేసి మీరు భూమి మీద తిరగకండి. ఎందుకు? చందమామ మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటది. నాకంటే అందంగా ఉన్న వాళ్ళు భూమి మీద తిరుగుతున్నారేంటి అబ్బా కుళ్ళుకుంటదండి. అసలు మిమ్మల్ని చూస్తుంటే అమృతం తాగినట్టుంటారు తెలుసా? మరి నన్ను చూస్తుంటే ఆవుదం తాగినట్టుంటావు. ఏంటి పరాయార్థంతో మాట్లాడుతున్నావు? మాట్లాడితేనే నా ఇష్టం, నువ్వెవరితో అడగడానికి. నువ్వు నాతోనే మాట్లాడాలి, పరాయార్థంతో మాట్లాడకూడదు. ఎల్లవే డబ్బా మొహం దానా ఇలా ఏం మాట్లాడుతావు నువ్వు అసలు? నేను ఎవరన్నా తెలుసా? ఎవరు? స్టంట్ మాస్టర్. అయితే పీటర్ పే. అమ్మాయిలతో మాట్లాడితే చంపేస్తా. బాబు ఏలెత్తి ఇలాగ కొట్టాలనిపిస్తుందా? చంపేస్తా. ఎగరేసి కొట్టాలనిపిస్తుందా? కొడతా. అంత పుడింగివా? కొడతా. కొట్టు. కొడతా. కొట్టొచ్చు. కొడతాని. షార్ట్ నెంబర్ 1. పరాయార్థంతో మాట్లాడేవనుకో. కెమెరామెన్ కెమెరా పెట్టు. ఓకే సార్, టైం అయిపోతుంది ఈ రోజు. అసలే హీరో గారు కలర్ తీయండి సార్, కలర్ లో కలిసిపోయింది సార్. ఫైట్ మాస్టర్ వచ్చేసారు సార్. బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నారు.
డైరెక్టర్ గారు నమస్కారం సార్. నమస్కారం సార్. బాబు గారు చాలా బాగుంటుందండి ఫైట్. ఓకే ఓకే అక్కడే ఉండండి. మన కెమెరా ఆన్ చేయండి. రామ్మ మీరు ఎలా కొట్టాలంటే విలన్ గారిని ఫస్ట్ షాట్ అండి కొట్టి అని తొయ్యాలండి అంతే బాబు. ఆ తర్వాత కింద పడిపోయాక కాలు పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోతాను. తర్వాత నన్ను నేను సీజీలో చేసుకుంటాను బాబు గారు. కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. చాలు చాలు కట్. చాలా బాగుందండి. సూపర్ సార్. సార్ ఆ. రేపు క్లైమాక్స్. అదేంటండి నిన్న షెడ్యూల్ అన్నారు మళ్ళీ ఈ రోజు పెట్టేశారు. అప్పుడే మీరు క్లైమాక్స్ అంటే ఎలాగండి? అంటే హీరో గారు ఫారెన్ వెళ్ళిపోవాలి సార్. ఓకే బాగా కంపోజ్ చేయండి సార్. తప్పకుండా సార్. గొట్టేలు అంతే. అలాగే ఒక సినిమాకి ఫైటింగ్లు ఒప్పుకున్నాక చాలా కష్టంగా ఉంటాయి బాబు గారు. తప్పదు, ప్రాణాలకి తెగించి చెయ్యాల్సి వస్తది. కానీ వెంటనే షెడ్యూల్స్ వెంటనే క్లైమాక్స్ అంటే కొంచెం కష్టమే. ప్రాణాల మీదకి వస్తుంది మేడం. ఒసేయ్! ఏంటి పిలిచిన వెంటనే రావా నువ్వు? నువ్వు సిగరెట్ తాగుతావా? మొగ మీద ఉత్తున్నావేంట్రా? పోనీ చెవిలో ఊదమంటావా? సిగరెట్ ఎందుకు తాగుతున్నావు నువ్వు? ఏంటే కొడతనే ఉంటే కొడుదుగల్లే ఆగు. ఆయన ఇలా వరలక్ష్మి రథం ఆ. బతికిపోయావు లేకపోతే చంపేసేవాడిని. ఇగో వరలక్ష్మి వ్రతం ఉందంటే రేపు క్లైమాక్స్ పెట్టుకున్నానే. ఇప్పుడు క్లైమాక్స్ అయిపోవాలంటే చాలా కష్టం. ఏమే ఆ. మీ తాత పెద్ద పీత అంట కదా మీ ఊర్లో. ఏవండి మా తాతయ్య గురించి ఏమన్నా మాట్లాడారనుకో ఆ. తొక్క తీసేస్తా ముందే చెప్తున్నా. మీ తాతయ్య ఏమన్నా ఆకాశం మించి పడ్డాడా? మా తాతయ్య గురించి మాట్లాడొద్దు. ఆడి గురించి ఎప్పుడైనా లేవే. ఆడి పొలాల్లో అమ్మాయిలు నడిపిస్తుంటే స్తంభం చేసి కొట్టారు. మా తాతయ్యని ఏమనొద్దు. ఏం కొడతావా? దా కొట్టు కొట్టు. ఏ మీ తాత పెద్ద పీత. చాట్ అదిరిపోయింది. ఇంకొకసారి మా తాతయ్యని ఏమన్నావో చంపేస్తా. 4 రోజులు ఏకదాటిగా కుట్టింది. ఇంత దెబ్బలు తింటే గానీ క్లైమాక్స్ పూర్తి అవదండి. ఫస్ట్ ఏమో ఎగిరి వెనక నుంచి ఒక కిక్కు కొట్టింది. ఆ తర్వాత ఏమో చేతులు రెండు వెనక్కి ఇరిచి కొట్టింది. కాలుతో తన్నింది. కాలుతో తన్నింది. మేడం బాగా ఫాలో అవుతున్నారు. ఇక షూటింగ్కి వెళ్ళాలి. ఏంటో ఎవరైనా పెర్ఫ్యూమ్ కొట్టుకుని వెళ్తారు, నేను పెయిన్ కిల్లర్స్ కొట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఎవరైనా పర్ఫ్యూమ్ కొట్టుకుని క్లైమాక్స్ ఫైట్ అదిరిపోవాలంతే. రెడ్డి గారు నమస్కారం సార్. క్లైమాక్స్ చాలా బాగా వచ్చింది. అవునా సార్? 4 days ప్లాన్ చేశాను, ఇరగొట్టేలు అంతే. ఎర్రగొట్ట ఆల్రెడీ ఇరిగిపోయిందిలేండి. ఏంటి సార్? అంటే కంపోజింగ్. ఓకే. చాలా బాగుంటది బాబు గారు. విలన్ గారు మీరు రండి. ఈయన ఫస్ట్ షాట్ అండి మీరు ఇలా పెట్టి ఇలాగని ఇలా కొడతారండి. ఆయన వెనక్కి పడిపోతారు కదండి. అప్పుడు ఈ చేతులు రెండు ఇలా వెనక్కి ఇచ్చేస్తారండి. ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టు కొట్టేయండి. రెడీ యాక్షన్. కట్. అదిరిపోయిందండి. సూపర్ సార్. చాలా బాగా క్రియేట్ చేశారు సార్. మీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. నాకు సర్ప్రైజా? అవును సార్. ఏంటి డైరెక్టర్ గారు అది? మీకు బెస్ట్ ఫైటర్ గా అవార్డు వచ్చింది సార్. నమ్మలేకపోతున్నాను బాబు గారు. కంగ్రాట్స్ సార్. నిజానికి ఈ అవార్డు రావాల్సింది నాకు కాదు, మా ఆవిడికి. కరెక్ట్ గా చెప్పారు. అంటే అది ప్రతి మగవాడి విజయం వెనకాతల ఒక ఆడది ఉంటుంది అన్నారు కదా, అలాగా 360 degrees లోనూ మా ఆవిడే ఉంటుంది నాకు. 365 degrees. అందుకే ఈ అవార్డు ఆవిడికే ఇవ్వాలి. హలో, హాలీవుడ్ సినిమాకా ఫైట్ కంపోజ్ చేయాలా? వచ్చేస్తాను మా ఆవిడికి అవార్డు ఇచ్చేసి